హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బీసీ ఐక్య వేదిక హుస్నాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా 42% బీసీలకు రిజర్వేషన్ అమలుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలోని బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు న్యాయం చేసే దిశగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగేలా 42% రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఓబీసీలకు చట్టబద్ధత కల్పించే విషయంలో సహకరించాలి అని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లకు చట్టబద్ధులు కల్పించి ఒకే బిల్లుగా నిర్ణయం తీసుకోవడం చరిత్రలోని నిలుస్తుందని అన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పించడం మంచి నిర్ణయం అన్నారు. సింగిల్ విండో చైర్మన్ వలసెట్టి శివయ్య, హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, బీసీ ఐక్య వేదిక హుస్నాబాద్ నియోజకవర్గం బాధ్యులు మార్క్ అనిల్ గౌడ్, బీసీ నాయకులు జంగపల్లి ఐలయ్య, బుర్రా పరశురాం గౌడ్, ముంజా శ్రీనివాస్ గౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, మార్కరాజ బొడిగే పరశురాములు గౌడ్, ఇలందుల లక్ష్మణ్ గౌడ్, పూదరి శ్రీనివాస్, గాజుల భగవాన్, నాంపల్లి సమ్మయ్య, ముంజా నారాయణ, పూదరి వరప్రసాద్, బత్తిని సాయిలు, జనగోని శ్రీనివాస్, పోతుగంటి బాలయ్య, బైకాని శ్రీనివాస్ యాదవ్, లింగాల సారయ్య, ఫోరోజు రవీందర్, కేశవేణి రమేష్, దాసరి శంకర్, మందర్ సతీష్, దేవేందర్, బొమ్మగాని సదానందం, గొల్లపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కుల సాధన కోసం బీసీ డిక్లరేషన్ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పినారో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా వారు కూడా ముందుండి మొదలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చారిత్రకంగా తీసుకొని అమలు చేయడం కూడా జరిగింది. లెక్కలు కూడా తీయడం జరిగింది. కులగణన అంశంలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం బీసీలకు 42% వాటా కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ దిశగా అడుగులు వేసినందుకు ముందుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మార్చిలో ఏర్పాటు చేసుకొని 42% రిజర్వేషన్ల లక్ష్యంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కల్పించబడాలి, చట్టబద్ధత కావాలని చెప్పి ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తీర్మానం చేసి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి 42% రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే విధంగా చట్టం రూపొందించాలని చెప్పి మేము బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీల జనాభాను కూడా తీసుకొని కుల జనగణన జరిగినప్పుడే జనాభా లెక్కలు కూడా బయటికి వచ్చినప్పుడే ఇవి సాధ్యమవుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ నిర్ణయానికి అనుకూలంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలను కూడా లెక్కలతో సహా బయటికి తీసి వారికి కూడా న్యాయం చేసే దిశగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో అవకాశం మరి బీసీలకు బలహీన వర్గాలు ముందు నుంచి కూడా వెనుకబడి ఉన్నారు. మరి బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, తర్వాత రాజకీయంగా కావచ్చు, ఈ అవకాశాలు వాళ్ళకి కల్పించబడినప్పుడే ముందుకు వస్తారని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం, కేబినెట్లో నిర్ణయం తీసుకొని మరి 42% రిజర్వేషన్ అమలుపరిచే దిశగా అడుగులు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమ నాయకుడిగా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారి కృషిని మేము అందరం కూడా గౌరవిస్తూ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ 42% రిజర్వేషన్ కల్పిస్తూ రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోతామని చెప్పేటువంటి రెఫరెండంతో ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి బీసీల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కమిషన్ చైర్మన్గా ఎన్నికల ముందే పొన్నం ప్రభాకర్ అన్న గారిని నియమించడం, పోర్టుఫోలియో కూడా ప్రభాకర్ అన్న గారికి బీసీ మంత్రిగా ఇవ్వడం, మరి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీ కులగణన చేయడం జరిగింది. దానిలో ఎవరైతే కొంతమంది అందుబాటులో లేక అట్లాంటి వాళ్ళ పేరు రాక ఇంకా కొంత కూడా తక్కువ ఉన్నది, దానికి కూడా పూర్తి చేయాలనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి 16 నుంచి మరి మార్చి 1 వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. మరి నిజంగా బీసీలకు రేపు స్థానిక సంస్థలలో మరి
42% రావాలనే రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం, దానికి మరి బీసీ మంత్రిగా ప్రభాకర్ అన్న గారు మరి శాసనసభలో రేపు బడ్జెట్ సమావేశాలు ముందున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రేపు విద్యా ఉపాధి అవకాశాలు కూడా మరి యువకులందరికీ చదువుకున్న వారికి మరి ఉద్యోగాలు కానీ విద్య పట్ల కానీ ఈ రిజర్వేషన్ 42% రావడానికి ప్రభుత్వం చాలా తీసుకోవడం, ఇది ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనికి వచ్చే శాసనసభలో కూడా తీర్మానం చేసి న్యాయబద్ధంగా స్థానిక సంస్థలలో విద్యా ఉపాధికి సంబంధించి రిజర్వేషన్లు ఖచ్చితంగా 42% ఇవ్వాలని కేంద్రం కూడా దీని మీద స్పందించి దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాలని, కులగణన కూడా మొదలుపెట్టాలని ఎన్నికల ముందు చెప్పిన ప్రకారంగా మరి 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించి రేపు స్థానిక సంస్థలలో ముందుకు పోవాలనే కార్యక్రమం మరి ఇవాళ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చడం మరి ఈ ప్రాంతానికి ఎంతో చెప్పుకోదగ్గటువంటి విషయం. ఏదైతే బీసీలకు పాపులేషన్ ప్రకారంగా జన ప్రాతిపాదిక మీద ఏదైతే ఉందో మేము బీసీలం, ఆ బీసీలకు సరిపోయేటువంటి సంఖ్య మాకు ప్రాతినిధ్యం గతంలో లేదు. మరి ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చెప్పినాయి, మరి బీసీలకు ప్రాధాన్యత లేదని చెప్పి మరి సరి అనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇందులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుతా దీనికి సహకరించి రాబోయే రోజులలో స్థానిక సంస్థల్లో మా ప్రాధాన్యత బీసీలకు కావలసినటువంటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా బీసీల పక్షాన కోరుతూ మహాత్మా జ్యోతిబా ఫులే బిందేశ్వరి ప్రసాద్ మండల్ వీళ్ళ ఆలోచన ప్రకారంగా, వీళ్ళ అభిప్రాయం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒక అభినందన తెలియజేయడానికి ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము సాహసించని విధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం లోపల ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేమిటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల యొక్క వాటా ఎంత అనేది సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే 96.9% పూర్తయింది. కేవలం ఒక 3.1% మాత్రమే సర్వేలో కొంతమంది కావాలని పాల్గొనలేదు, కొంతమందికి పనుల రీత్యా ఒత్తిడి రీత్యా పాల్గొనలేదు. మరి వారికి కూడా అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రజల అభిప్రాయానికి తొలగి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ఇది అభినందనీయం. అందుకే మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీలకు ఒక చట్టబద్ధత కల్పించాలి. నిజంగా దేశం లోపల ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని నిర్ణయము ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. స్థానిక సంస్థల లోపల 42% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలి, అది చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఒకే బిల్లు లోపల 2 అంశాలను ప్రతిపాదించి దీన్ని క్యాబినెట్ ఆమోదం పొంది, అదేవిధంగా అసెంబ్లీ ఆమోదం పొంది, ఆ తర్వాత పార్లమెంటుకు పంపించే ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీలకు అనుకూల వైఖరిని తీసుకుంటుంది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి నిజంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ